క్యాప్కట్లో మనం సింపుల్గా ఇలా మన బ్యాక్గ్రౌండ్ని అయితే బ్లర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మీరు క్యాప్కట్లో మీ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫైల్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ డూప్లికేట్ చేసుకున్న ఫైల్ని మనం ఓవర్లే చేసుకోవాలి. ఓవర్లే చేసుకుని మనం ఫ్రంట్కి ఇలా డ్రాగ్ చేసేది. ఇక్కడ మనకి 2 క్లిప్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ క్లిప్ ఒకటి అండ్ డూప్లికేట్ చేసిన క్లిప్ ఒకటి. సో మనం ఏదైతే డూప్లికేట్ చేసామో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సో ఆటో రిమూవల్ క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఆటోమేటిక్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు కావాల్సిన చోట బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం డూప్లికేట్ చేసుకున్న క్లిప్కి అయితే మనం రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనకు మెయిన్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్ మీరైతే బ్లర్ అండ్ సెర్చ్ చేయండి. ఈ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో మనకైతే మన వీడియో అయితే రెడీ అయిపోద్ది. సో మీకు ఎంత ఇంటెన్సిటీతో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ అవ్వాలన్నది సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇంతే సింపుల్. సో అలాగే మీలో ఇంకా ఎవరికైనా క్యాప్కట్ లింక్ కావాలి అనుకుంటే కమెంట్స్లో అవి రిప్లై అవ్వడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది. సో డైరెక్ట్ DM చేయండి, నేను సెండ్ చేస్తాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.